వెల్కమ్ టు అన్ని న్యూస్. అసలు ఈ వీడియో చేద్దామా వద్దా అని ఆలోచించాను. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను ఫీల్ అవుతుంది ఏంటి, నా మనసులో ఉన్న బాధ ఏంటో మీకు చెప్పాలని వీడియో చేస్తున్నాను. మేబీ నేనే కాదు, చాలా మంది ఇలాంటి నాలాంటి వాళ్ళు ఉన్నారు. దాని గురించి మాట్లాడదాం. సో ఇక్కడ ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వస్తున్న లైక్ బిగ్ బాస్ లాంటి షోస్ సినిమాల్ని డామినేట్ చేస్తున్నాయా అంటే దీని గురించి అండి చిన్న డిస్కషన్ లాగా అసలు ఏం జరుగుతుంది దీని గురించి మాట్లాడడానికి వీడియో చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపించిందో వీడియో అంతా విన్న తర్వాత కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ నాకు అనిపించింది మీకు కూడా అనిపించింది అంటే అది కూడా చెప్పండి, చూద్దాం. సో అయితే ఏంటంటే ఇప్పుడు పుష్ప 2 మూవీ టికెట్ రేట్ అండి నా బాధ అంతా. అసలు ఇంత రేట్ అయితే ఎవరైనా భరించగలరా చెప్పండి? భరించగలరా చెప్పండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఇప్పుడు అందరూ అని కాదు, అందరూ భరించగలరు. ఒకవేళ భరించే వాళ్ళు ఉన్నా సరే కొంతమంది అయితే అంత ఎఫర్ట్ అవసరం అని కూడా వెళ్ళరు. సో అది వేరే విషయం. ఇప్పుడు నేనే ఉన్నా, నా ఫ్యామిలీ ఉంది, నేను నా హస్బెండ్ 3 పిల్లలు, అంటే మా ఫ్యామిలీలో 5 ఉన్నాం. 5 పుష్ప సినిమాకి వెళ్ళాలి అనుకుంటాం. నేనే కదా, ఎవరైనా వెళ్ళాలనుకుంటారు సినిమాకి. పుష్ప 1 అంత పెద్ద హిట్ అయింది, అది కూడా అల్లు అర్జున్ సినిమా అంటే ఎవరు చూడకుండా ఉంటారు? ఎవరికి చూడాలనిపించదు? పుష్ప 2 కూడా అంత బజ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తుంది కదా. మరి వెళ్ళాలి అంటే ఏంటండి, అది ప్రీమియర్ షో అయితే 1200, 2000, 3000 వరకు వెళ్ళిందంట. ఓకేనా? ఇప్పుడు నార్మల్ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయి? ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళాలంటే 575 రూపీస్. పోనీ ఐమాక్స్కి వెళ్ళామంటే ఐమాక్స్కి వెళ్ళాలనుకుంటు, పోనీ అనుకుంటే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకో మినిమం 700 అండి, ట్యాక్సెస్ కాకుండా అన్ని కాకుండా. సో ఎవరు వెళ్తారు చెప్పండి? అలాంటి మేము 5 వెళ్ళాలంటే ఒక్కొక్కరికి 600 అంటే 3000 ప్లస్ అక్కడికి వెళ్ళి తినడానికి ట్రావెల్ ఛార్జెస్ ఇవన్నీ పెట్టుకుని వెళ్ళే బదులు ఏమనిపిస్తుంది నార్మల్గా అయితే, వద్దురా నాయన ఎందుకులే కొన్ని రోజులైన తర్వాత వెళ్దాం అనుకుంటాం. సరేలే కొన్ని రోజులైన తర్వాత వెళ్దాం అనుకున్నా సరే టికెట్ రేట్లు చూసారు ఎలా ఉన్నాయో. ఫస్ట్ డే నుంచి 4th డే వరకు సింగిల్ స్క్రీన్ టికెట్లు అయితే 355 రూపీస్ అంట, మనకి మల్టీప్లెక్స్ అయితే 575 రూపీస్. పోనీ 5th డే నుంచి 12th డే అంటే అరౌండ్ 2 వీక్స్. 2 వీక్స్కి ఎంత అవుతుంది? సింగిల్ స్క్రీన్ వాళ్ళకి అయితే 300 రూపీస్, మల్టీప్లెక్స్ అయితే 475 రూపీస్. పోనీ 13th డే నుంచి 29th డే వరకు చూస్తే 200 సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ ఏమో 355 రూపీస్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరండి సినిమాకి వెళ్తారు చెప్పండి? అంతకుముందు సినిమా రేట్లు ఇదే కొత్తగా పెంచారంటే ఏం కాదు. అంతకుముందు సినిమా రేట్లు కూడా పెంచారు. ఆదిపురుషు కానీ, బాహుబలి కానీ, ఇంకా కొన్ని హై బడ్జెట్ పెట్టిన సినిమాలు అందరూ కూడా వాళ్ళు చెప్పి మరీ పెంచారు. RRR కానీ. సో వీళ్ళు ఏంటి, మాకు బడ్జెట్ హై అయిపోయింది, ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇబ్బంది పడతారు కాబట్టి కొన్ని రోజులు పెంచుతాం తర్వాత తగ్గించేస్తామని చెప్పారు. కానీ ఇంత పెంచలేదే. కానీ ఆ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా బడ్జెట్ అంత కూడా కాదనుకుంటున్నాను నేను. సరే బడ్జెట్ గురించి డిస్ట్రిబ్యూటర్ గురించి ప్రొడ్యూసర్ గురించి వదిలేయండి. మనం ఇప్పుడు కూడా ఏం చూస్తాం, మనం ఆ టికెట్ని ఎఫర్ట్ చేసేటట్టు ఉందా లేదా అని చూసుకుంటాం. పోనీ అండి నా ఫ్యామిలీలో 5 ఉన్నారు, కానీ మినిమం ఎవరి ఫ్యామిలీ అయినా సరే మినిమం 4 ఉంటారు కదండి. 4 సినిమాకి వెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది? అందుకే అంటున్నాను, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎందుకు జనాల్ని అంతగా జనాలు ఆదరిస్తున్నాయి అంటే, ఎందుకు అంత అట్రాక్ట్ అవుతున్నాం అంటే ఇదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ లాంటి షోస్ ఉన్నాయి. బిగ్ బాస్ కాన్సెప్ట్ అనేది చాలా మందికి నచ్చదు. నెగిటివిటీ ఉంది, ఒక రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది అని ఉంది. బట్ ఈవెన్ దో బిగ్ బాస్ లాంటి షోలు ఎందుకు అంత హిట్ అవుతున్నాయి చెప్పండి? ఇంత నెగిటివిటీ ఉంది కదా, ఎవరు చూడటం మానేస్తున్నారా? ఫ్లాప్లో అయితే అన్ని సీజన్స్ ఎందుకు వస్తాయి? తెలుగులో అయితే 8th సీజన్ రన్ అవుతుంది, హిందీలో అయితే 16th సీజన్ 17th సీజన్ ఎంతో రన్ అవుతుంది. మరి ఇంకా కన్నడలో ప్రతి లాంగ్వేజ్ లో కూడా ఎందుకు ఇన్ని సీజన్స్ మీద సీజన్? కన్నడలో 11th సీజన్, ఇన్ని సీజన్స్ ఎందుకు వస్తాయి అంటే అంత హిట్ అవుతుంది కదా. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు వీక్లీ కానీ డే టు డే కానీ టీఆర్పీ చూసుకుంటారు. ఒరే ఈ వీక్ తగ్గిపోయిందిరా, ఆడియన్స్కి నచ్చట్లేదు, సో చూడడం తగ్గిపించారు జనాలు. సో వాళ్ళకి ఇంకా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఏమి ఇవ్వాలి? మనం గొడవలు ఏమైనా పెట్టాలా, లేకపోతే పెద్ద మంచి టాస్క్లు పెట్టాలి, ఏం చేయాలి? క్రియేటివిటీ ఏదో చెయ్యాలి, వాళ్ళని ఎంగేజ్ చేయాలి, వాళ్ళు మన వైపే ఉండేటట్టు ఎంగేజ్ చేయాలి. వాళ్ళు ఇంకొక షోకి కానీ ఇంకొక దగ్గర కానీ వెళ్ళకూడదు, ఫుల్ ఎంగేజ్ చేయాలని చెప్పేసి కొత్తవన్నీ పెడుతుంటారు, కొత్తవన్నీ చెప్తుంటారు. ఇప్పుడు ఇలాంటి రియాలిటీ షోస్ చూస్తుంటే సినిమాలకి తగ్గేం ఉండవు. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ విషయంలో కానీ, లేదంటే టాస్క్ విషయంలో కానీ, గొడవలు ఆడుకునే విషయంలో కానీ, మసాలా క్రియేట్ చేసి మనకు అందించే విషయంలో కానీ, మనకు ఓవరాల్ గా సినిమాకైనా దేనికోసం వెళ్తాం? ఎంటర్టైన్మెంట్ అన్ని విధాలుగా కావాలి. డాన్స్ల కోసం వెళ్తాము, ఫైట్స్ కోసం వెళ్తాము, హీరో కోసం వెళ్తాము, ఫ్యాన్స్ అయ్యి వెళ్తాము, ఇలా ఉంటాయి. సో ఇంచుమించు అలాంటివన్నీ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఎంత తొందరగా ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటాం? నేనైతే అలాగే అనుకుంటాను. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారని అనుకుంటున్నాను. నేనైతే అలాగే అనుకుంటాను, అరే ఏంద్రా ఇంత కంగారు పడిపోయి వెళ్ళిపోతాం, పోనీ 1 వీక్ తర్వాత వెళ్దామన్నా సరే మిగతా సినిమాల్లాగా ఏంట్రా బాబు ఇది రేటు కూడా అలాగే ఉంది అంటాను. మా పిల్లలకి నేను అదే చెప్పి కన్విన్స్ చేస్తా. కొన్ని రోజులైన తర్వాత లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది కదా అప్పుడు చూసుకుందాంలే, 1 మంత్ తర్వాత, పోనీ 1 మంత్ తర్వాత వెళ్దాం, లేదు 2 వీక్స్ తర్వాత వెళ్దాం అండి, 2 వీక్స్ తర్వాత కొంచెమైనా తగ్గుతుంది కదా అనుకుంటాం.
2 వీక్స్ తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుందా? సినిమా గురించి అంత బూము, ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమా అయినా సరే 2 వీక్స్ తర్వాత థియేటర్కి వెళ్ళి చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికి. ఇప్పుడు నేనే అంటే నాలాగా అందరూ టికెట్లు పెట్టి సినిమా చూసి చూడరు అని అనట్లేదు. చాలా మంది సినిమా పిచ్చోళ్ళు ఉంటారు. హీరో అల్లు అర్జున్ మీద పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. సో నేను ఏదో ఇంటర్వ్యూలో చూసాను, పబ్లిక్ రియాక్షన్స్ ఉంటాయి, అందులో చూసిన ఒక అబ్బాయి రింగ్ తాకట్టు పెట్టి సినిమాకి వెళ్ళిపోయాడంట. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, దాని గురించి అనట్లేదు. ఇంకొకటి ఏంటంటే, నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను, ఒక విలేకరు ఎవరో అడుగుతున్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అతన్ని, సో సినిమా టికెట్ రేట్లు ఇంత పెరిగిపోతే కామన్ పీపుల్ ఎలా తట్టుకుంటారండి అంటే అతను అంటున్నారు, మీరు అన్నింటికన్నా ఎంటర్టైన్మెంట్ తక్కువ రేటుకి అందజేసేది ఒక సినిమా మాత్రమే. బయటికి వెళ్ళినప్పుడు మీరు అంటే బయటికి వెళ్ళి ఫుడ్ తింటారు, లేదంటే బయటికి ఎక్కడికో దగ్గరికి వెళ్తారు, అక్కడ 3000-4000 ఖర్చు పెట్టిన వాళ్ళు, ఆలోచించిన వాళ్ళు ఒక సినిమా దగ్గరకు వచ్చేసరికి ఒక 1000-1500 రూపీస్ పెట్టడానికి ఎందుకు అంత ఆలోచిస్తారు? మీకు మిమ్మల్ని 3 hours కూర్చోబెట్టి అంత ఎంటర్టైన్ చేస్తున్నాం కదా అంటున్నారు. సో అలాంటప్పుడు ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలనుకున్నా, బయట ఫుడ్ తినాలనుకున్నా, లేదంటే ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలనుకున్నా సరే మాకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం. సో మాకు ఇష్టం వచ్చినప్పుడు మేము వెళ్తాం, అక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్తాం, లేకపోతే లేదు, అంతే కదా. సో ఇక్కడ సినిమా వచ్చేసరికి మీరు పర్టికులర్ ఈ డేట్లో పెట్టి, ఈ డేట్లో మాత్రమే, ఈ డేట్లో మీరు ఆ డేట్లో మనకి ఒక మసాలా క్రియేట్ చేసి, ఒక సినిమా బజ్ క్రియేట్ చేసి ఈ డేట్లో చూడాలి అనుకుంటే మీరు ఇంత టికెట్ పెట్టి చూడాలి, లేకపోతే చూడడానికి అవ్వదు అంటే ఎవరు చూస్తారు చెప్పండి? చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఆ ఇంట్రెస్ట్ని మీరు చంపేస్తున్నారు టికెట్ రూపంలో. ఇక్కడ హైకోర్టు చెప్పినప్పుడు ఎవరో కేసు వేసారట కదా, ఆ కేసు గురించి మాట్లాడినప్పుడు కూడా వీళ్ళ హైకోర్టు వాళ్ళు కూడా తిట్టారు. అంటే మీరు వెళ్తుంది అంత హైయెస్ట్, ఒక కామన్ పీపుల్ భరించేంతగా లేదు కాబట్టి కదా హైకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది ఆ కేసుని. సో దీనికి వెళ్ళి చెప్పిన మేము క్రమేపీ తగ్గించుకుంటా ఉన్నారు. క్రమేపీ తగ్గించుకుని ఎప్పుడండి 1 month వరకు, 1 month 29th డే కూడా మల్టీప్లెక్స్లో 355 రూపీస్ అంట సినిమా టికెట్. సో అదండి, నేనైతే అలా ఎఫర్ట్ చేయలేను. సో అందుకే అంటున్నా ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఓటీటీలో వచ్చే ఇలాంటి రియాలిటీ షోస్ కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్స్ సినిమా ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కానీ కొంచెం ఎక్కువగా మనల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి, డామినేట్ చేస్తున్నాయి. అవునా కాదా? ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంత సూపర్ హిట్ అవ్వడానికి కారణం ఏం చెప్పండి? ఇదే రీజన్. సినిమా థియేటర్కి వెళ్ళి అంత ఎఫర్ట్ చేసే బదులు ఇలా ఓటీటీలో వస్తేనే మనం చూసుకోవచ్చు, నెమ్మదిగానే చూసుకోవచ్చు అని చెప్పేసి జనాలు ఎక్కువ ఓటీటీకి ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నారు? ఓటీటీలోని ఒక రియాలిటీ షోస్ కానీ, లేదు అంటే ఇలాంటివి బిగ్ బాస్ షోలు లాంటివి ఎందుకు అంత హిట్ అవుతున్నాయి చెప్పండి? ఇప్పుడు బిగ్ బాస్ షోని తిట్టుకున్న వాళ్ళు ఉన్నారండి, తిట్టుకుంటూ కూడా తిట్టే వాళ్ళు షోని చూడకుండా తిడుతున్నారు అంటున్నారా? లేదు, చూసే అందులో కాన్సెప్ట్ నచ్చకే తిడతారు. సో అలాంటప్పుడు బిగ్ బాస్ ఆర్గనైజర్స్కి వాళ్ళందరూ కావాల్సింది నువ్వు షోని చూడటమే కావాలి, నువ్వు తిడుతున్నావో పోగొడుతున్నావో వాళ్ళకి అనవసరం. దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ మోడిఫై చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, సింపుల్. అందుకే అంత జనాదరణ పొందుతున్నాయి, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి కాబట్టి మనం చూస్తున్నాము. ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేని షోస్ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, అవి అందులో కూడా ఫ్లాప్ అయిపోయినవి ఉన్నాయి. సో అలాంటివి అని పక్కన పెట్టేస్తాం, మనకి ఎక్కడ ఎంటర్టైన్మెంట్ దొరికితే అక్కడికి వెళ్ళిపోతాం, అవే చూస్తూ ఉంటాము. సో అదే, సో నేనైతే అదే చేస్తా. మీకేమనిపిస్తుంది? సినిమాలు చూడాలని ఉంది, బట్ అంత టికెట్లు ఎఫర్ట్ కాదండి, అంత పెట్టేళ్ళి కంగారు పడిపోయి చూసే అంత ఆదరాబాదర అయితే లేదు. నెమ్మదిగా ఓటీటీలో చూసుకోవచ్చులే అనుకుంటున్నా, లేదు అంటే తర్వాత ఎప్పుడో. సో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై బై.